ఆపరేషన్ సింధూర్ భారత జాతీయ భద్రతా చరిత్రలో గంభీర ఘట్టం. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆపరేషన్ సింధూర్ గురించి విదేశీ మీడియా నివేదికలను ఖండించారు, తీవ్రంగా విమర్శించారు. ఐఐటి మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో ప్రసంగించిన దోవల్ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. భారతదేశ ప్రయోజనాలను కవర్ చేసే విషయంలో విదేశీ మీడియా పక్షపాతం ప్రదర్శిస్తోందన్నారు. విదేశీ మీడియా పాకిస్తాన్ ఇలా చేసింది అలా చేసిందన్న వార్తలను ప్రచురించాయని, కానీ ఎలాంటి రుజువులు చూపించలేకపోయాయని దుయ్యబట్టారు. కానీ ఇండియా మాత్రం పాకిస్తాన్ స్థావరాలపై దాడులు చేశాయని, ఆ విషయాలను తెలిసి కూడా ఫారిన్ మీడియా అజ్ఞానాన్ని ప్రదర్శిస్తోందన్నారు. పాకిస్తాన్ అలా చేసిందని ఇలా చేసిందని విదేశీ పత్రికలు చేసే ప్రచారం బూటకమన్నారు. ఇండియాకు నష్టం జరిగిన ఒక్క విషయాన్ని రుజువుతో చూపించగలరా అని ఆయన ప్రశ్నించారు. మే 10కి ముందు తర్వాత పాకిస్తాన్లోని 13 వైమానిక స్థావరాల చిత్రాలు చూపించాయన్నారు. సర్గోధా, రహీం యార్ఖాన్, చక్లాలలో భారత్ విధ్వంసం జరిపిందన్నారు. రుజువుల ఆధారంగా ఇండియా ఏం చేయగలిగిందో చెబుతానంటూ దోవల్ స్పీచ్ స్టార్ట్ చేశారు. ఇండియా పాకిస్తాన్ వైమానిక స్థావరాలకు నష్టం చేసిందన్నారు. మే 9, 10 తేదీల మధ్య రాత్రి భారత వైమానిక దళం పాకిస్తాన్ నలుమూలలా విస్తరించి ఉన్న వైమానిక స్థావరాలపై దాడులు చేశాయన్నారు. ఈ దాడుల్లో చైనా మద్దతు ఉన్న వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసిందన్నారు. పాకిస్తాన్ వైమానిక దళ స్థావరాన్ని లక్ష్యంగా భారత వైమానిక దళం దాదాపు 15 బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించిందని చెప్పారు. విమానాలు, ఇతర కార్యకలాపాలను ప్రయోగించే పాకిస్తాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసిందన్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి మరింత మాట్లాడుతూ స్వదేశీ రక్షణ సామర్థ్యాల సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. మరింత స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశీయంగా మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు దోవల్. బ్రహ్మోస్ క్షిపణులు అయినా కూడా మన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కంట్రోల్ కమాండ్ సిస్టమ్ అయినా, మన రాడార్లైన అత్యుత్తమ వ్యవస్థలను ఇండియా యుద్ధ సమయంలో వినియోగించడం భారతీయులకు గర్వకారణమన్నారు. వైమానిక దాడులతో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద లక్ష్యాలను టార్గెట్ చేశామన్నారు. కేవలం సరిహద్దుల్లోనే కాకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి కూడా ఢీకొట్టామన్నారు. ఎవరు ఎక్కడ ఉన్నారో తమకు ముందుగానే తెలుసన్నారు. మొత్తం ఆపరేషన్కు 23 నిమిషాలు పట్టిందన్నారు. బ్రహ్మోస్ క్షిపణులతో పాటు స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన ఆకాశ్ ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి, వాయు రక్షణ వ్యవస్థ భారతీయ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్ దాడులను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించింది. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు తగిన సమాధానం ఇవ్వడానికి ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు. మే 7న వైమానిక దాడుల్లో భారత సాయుధ దళాలు పాకిస్తాన్ పీఓకేలోని 9 ఉగ్రవాద మౌలిక సదుపాయాల ప్రదేశాలను ధ్వంసం చేశాయి. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకున్న తర్వాత భారత సాయుధ దళాలు మే 9, 10 తేదీల మధ్య రాత్రి నూర్ఖాన్ స్థావరంతో సహా వారి వైమానిక దళ స్థావరాలను కుప్పకూల్చాయి. దోవల్ వ్యాఖ్యలు కేవలం ఒక ఆపరేషన్ మాత్రమే కాదు, భారత రక్షణ వ్యూహం, దేశీయ సాంకేతికతపై నమ్మకం కూడా స్పష్టం చేశాయి.